యెహోవా వైపు తిరిగి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంట. తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని బతిమాలుకున్నాడు. రెండోది, బహుగా తగ్గించుకొని మీ జీవితంలో రెస్టరేషన్ అవుతే, మీ జీవితంలో అన్ని మీరు అనుకున్న కార్యాలు జరిగితే అప్పుడు మీరు యెహోవా దేవుడు అంటారా? లేకపోతే శ్రమలో కూడా యెహోవాయే దేవుడు అని చెప్పగలిగిన వారు ఉన్నట్లయితే ఈయనేమో మన చుట్టూ కమ్ముకొని మనల్ని నాశనం చేయాల్సినంత అవసరం లేదు కదా. ఈరోజు సిన్నర్స్ అండ్ సెయింట్స్ గెట్ ట్రబుల్స్. భక్తిహీనుడుగా ఉండి అనుభవించిన శ్రమ కాబట్టి ఆ దెబ్బ చాలా భయంకరమైనది. శ్రమ వచ్చిన తర్వాత దేవుని తట్టు తిరుగుతాము. దేవుని తట్టు తిరిగిన తర్వాత విడుదల, రెస్టరేషన్ మన జీవితాల్లో కలుగుతుంది. ఆచరించేవారుగా, భక్తిని పాటించేవారుగా, నిష్ఠగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఉన్నవారు సడన్గా ఏదో పనులలో పడి లేకపోతే ఏదో కార్యాలు జరిగి వాక్యాన్ని, ప్రార్థన పక్కన పెట్టేస్తుంటాం. మనము ప్రార్థన, వాక్యము సరిగ్గా యథార్థంగా దేవుని సన్నిధిలో చేయనప్పుడు శత్రువు ఒక మూట వలె వస్తూ ఉంటాడండి. ఒక సైన్యం వలె దండుకొని వస్తుంటాడు, దూసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రార్థన కంచెని మనకిస్తుంది. సడన్ గా నా పైన, తలపైన ఇంత భారము మోసినట్టు ఒకటి తర్వాత ఒకటి, ఒక బాధ, ఒక శ్రమ, ఒక పోరాటం తర్వాత ఇంకో పోరాటం వస్తూనే ఉంది. ఎందుకంటే దెబ్బలు వేస్తాడు దేవుడు మన జీవితంలో. ఆ దెబ్బలు చూసి అబ్బా ప్రభువా అని ఆయన సన్నిధిలో బతిమాలుకున్నప్పుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు, దయాలత్వము కలిగిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని మరలా కనికరిస్తాడు.